ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఎవరిలో అయితే ఈ టెస్టిస్ లో పెయిన్ ఉండి టాబ్లెట్స్ వాడిన ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రాబ్లం తగ్గక ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఏం చేస్తామనంటే ఈ షాక్ వేవ్ హెడ్ నుంచి ఈ జనరేటర్ నుంచి వచ్చే ఈ షాక్ వేవ్స్ అనేది టెస్టిస్ మీద అప్లై చేసినప్పుడు టెస్టిస్ కి బ్లడ్ సప్లై పెరిగి ప్లస్ టెస్టిస్ లోపల ఈ పెయిన్ రావడానికి ఏదైతే నర్వ్స్ డ్యామేజ్ అయిపోయినాయో ఆ నర్వ్స్ కి బ్లడ్ సప్లై పెరిగి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ ఖచ్చితంగా మనం ట్రై చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి టాబ్లెట్స్ అనేది ట్రై చేసి టాబ్లెట్స్ తో ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అని అంటే ఆ తర్వాతే ఈ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయాలి. అండ్ ఈ ట్రీట్మెంట్ ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా పేషెంట్స్ కి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనే చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ షుగర్ కూడా కంట్రోల్లో ఉండి అప్పుడు ఈ లో ఇంటెన్సిటీ షాక్ ట్రీట్మెంట్ ట్రై చేస్తే చాలా మంది పేషెంట్స్ లో ఆ టెస్టిస్ లో వాళ్ళకి ఆ పెయిన్ తగ్గిపోయి ఖచ్చితంగా రిలీఫ్ అనేది రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్ని లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటారు, కొంతమంది దీన్నే పిజో వేవ్ థెరపీ లేకపోతే ఎక్స్ట్రా కార్పొరేట్ షాక్ వేవ్ థెరపీ అంటారు. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చి టెస్టిస్ లో ఈ ప్రాబ్లం ఉండి టాబ్లెట్స్ వాడుతున్నా ఇబ్బంది పడుతున్నారు, డెఫినెట్ గా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల గ్యారంటీగా అటువంటి పేషెంట్స్ లో ఈ రిలీఫ్ అనేది రావడానికి ఆ టెస్టిస్ లో పెయిన్ తగ్గడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. విజయవాడలో మా దగ్గర ఈ ప్రాబ్లంకి చాలా మందికి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఈ టెస్టిస్లో పెయిన్కి వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళ పెయిన్ తగ్గిపోయి చాలా హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు.